వారంలో ఈ రోజున అప్పు చేస్తే జన్మలో అది తీర్చలేరంట. ఒకప్పుడు అప్పు చేయడం భారం అనుకునేవారు. కానీ ప్రస్తుతం కాలం మారింది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు అప్పు చేయనిదే ఏ పని చేయలేరు. ఇల్లు కొనాలన్నా, వాహనం తీసుకోవాలన్నా, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ ఇలా ఏది కొనాలన్నా అప్పు అవసరం. ఇప్పుడు కూడా ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ వంటి రుణాలు పొందడానికి అనేక సౌకర్యాలు ఉన్నాయి. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుతున్నారు. కానీ అప్పు ఎప్పుడూ శాంతిని ఇవ్వదు. అది చెల్లించే వరకు నిద్ర పట్టదు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రుణం పొందడానికి ఒక రోజు సమయం ఉంటుంది. సరైన సమయంలో రుణం తీసుకోకపోతే తిరిగి చెల్లించడం చాలా కష్టం అంటున్నారు పండితులు. బ్యాడ్ టైంలో అప్పుగాని తీసుకుంటే ఆ భారం ఏళ్ల తరబడి మోయక తప్పదని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళ, బుధ, శనివారాల్లో రుణం తీసుకుంటే మీ రుణం ఎప్పటికీ తీరదంట. వీటిలో మంగళవారం తీసుకుంటే మరీ కష్టమని పండితులు అంటున్నారు. అందుకే లోన్ తీసుకోవడానికి లేదా అప్పుపై ఏదైనా వస్తువులు కొనడానికి 3 రోజులు లోన్ కోసం వెళ్ళకండని చెబుతున్నారు. అలాగే రుణం పొందేటప్పుడు రోజు మాత్రమే కాకుండా నక్షత్రాలు కూడా ముఖ్యమైనవంట. ఉత్తర ఫాల్గుని, హస్త, మూల, అద్ర, జ్యేష్ఠ, విశాఖ, రోహిణి, కృత్తిక, ఉత్తరాషాఢ, ఉత్తర భాద్రపద ఈ నక్షత్రాలు రుణాలు పొందేందుకు అనర్హులని చెబుతారు. కాబట్టి ఈ నక్షత్రం నాడు కూడా అప్పులు చేస్తే తిరిగి చెల్లించలేరు. ఇక అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రుణం పొందేందుకు ఇది మంచి రోజు. మీకు అవసరమైతే సోమవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం డబ్బు పొందవచ్చు. దీనివల్ల సమస్య ఉండదంట. అలాగే నక్షత్రం విషయానికి వస్తే శతభిష, స్వాతి, ధనిష్ట, మృగశిర, పునర్వసు, రేవతి, చిత్ర, అనురాధ, అశ్విని, పుష్య నక్షత్రాలలో నిర్భయంగా రుణం పొందవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.